ల్యాప్టాప్లో ఉండే అవకాశం ఉందా? సిట్ అధికారులు ఏం చెప్తున్నారు? ప్రస్తుతం ఉన్నటువంటి కేసు వివరాల్లోకి వెళ్తే అంటే కీలకంగా విచారించబోతున్నారు. డేటా ఇంతవరకు ఉండే అవకాశం ఉందంటారు. రైట్ రాజశేఖర్, తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కూడా ఇప్పుడు కీలక పరిణామం చోటు చేసుకుంది. A1గా ఉన్న ప్రధాన నిందితుడు మాజీ SIB చీఫ్ ప్రభాకర్ రావుకు సంబంధించి కూడా ఆయన ల్యాప్టాప్ ఫోన్ను సిట్ అధికారులు సీజ్ చేశారు. దాంట్లో కీలకమైన ఆధారాలకు సంబంధించి కావచ్చు, దాంట్లో ఉన్న ఫోన్ నెంబర్, ఆ డేటాకి సంబంధించిగా మొత్తంగా ఫోన్కి సంబంధించి ల్యాప్టాప్కి సంబంధించి కూడా డేటాను రీట్రైవ్ చేస్తున్నారు. FLSకి సంబంధించి కూడా ఆ ల్యాబ్కి ఈ ఫోన్ అలాగే ల్యాప్టాప్కి సంబంధించి కూడా పంపించడం జరిగింది. ఇక ఇప్పటికే ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి కూడా ఒకవైపు ఎవరైతే ఫోన్ ట్యాపింగ్కు గురయ్యారో బాధితులకు సంబంధించి కూడా స్టేట్మెంట్ను రికార్డ్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే PCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటుగా కాంగ్రెస్ నేతలకు సంబంధించి కూడా పలువురు ఏదైతే కాంగ్రెస్ పార్టీ సెఫాలజిస్టులు కావచ్చు, సర్వేలు చేసిన వాళ్ళకి సంబంధించి కూడా పూర్తిగా స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. వాళ్ళ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి కూడా ఎప్పటి నుంచి ఫోన్ ట్యాపింగ్ గురైనట్టుగా కూడా పూర్తి స్థాయిలో ఏదైతే ఇప్పటికే సిట్ అధికారులకు సంబంధించి కూడా వాళ్ళ విచారణలో భాగంగా స్టేట్మెంట్ను రికార్డ్ చేయడం జరిగింది. ఇప్పుడు కీలకంగా మారబోతా ఉన్నది. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి కూడా A1గా ఉన్న ప్రభాకర్ రావు ఎప్పుడైతే సిట్ అధికారులకు సంబంధించి కూడా విచారణ ఎదుర్కొంటున్నారో దాంట్లో కీలకంగా పలు అంశాలపైన కావచ్చు, కీలకంగా ఏదైతే ఆధారాలకు సైతం కూడా లభిస్తూ ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. దీంట్లో ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఎప్పుడెప్పుడు గురైన ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి కూడా గత ప్రభుత్వానికి సంబంధించి కూడా ఫోన్ ట్యాపింగ్ ఏదైతే కొనసాగిన నేపథ్యం అయితే ఉంది. దాంట్లో గత ప్రభుత్వంలో దుబ్బాక అలాగే మునుగోడు హుజురాబాద్ బైపోల్కి సంబంధించిన ఎన్నికలకు సంబంధించి దాంట్లో కీలకంగా అక్కడ ఎవరైతే దుబ్బాక కావచ్చు అలాగే హుజురాబాద్ ఎన్నికలు మునుగోడు ఎన్నికలకు సంబంధించి కూడా ప్రతిపక్ష పార్టీలు కీలకంగా ఎన్నికల్లో వ్యవహరించిన వారి నేతల ఫోన్ ట్యాపింగ్ గురైనట్టుగా తెలిసింది. దాంట్లో బీజేపీ ఎంపీ ఇలాగే రఘునందన్ రావుతో పాటుగా కాంగ్రెస్ నేతలు PCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంబంధించిన కూడా ఫోన్ ట్యాపింగ్ గురయ్యాయి. ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా వ్యవహరిస్తున్నారు, వ్యూహాలకి సంబంధించి కావచ్చు, ఎవరెవరితో వీళ్ళు సంప్రదింపులు జరుపుతూ ఉన్నట్టుగా కూడా గత ఫోన్ ట్యాపింగ్ కూడా పూర్తిగా గురయ్యాయి. దానికి సంబంధించి కూడా మొన్న సిట్ అధికారులు ఇదే అంశం పైన కూడా విచారణ చేసిన నేపథ్యంలో వీళ్ళంతా కూడా ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఎన్నికల ముందే తమ ఫోన్ ట్యాపింగ్ గురైనట్టుగా కూడా తెలపడం జరిగింది. మొత్తంగా ఈ రోజుకు సంబంధించి కీలక పరిణామం చెప్పొచ్చు. ఎందుకంటే హుజురాబాదు అలాగే మునుగోడు మిగతా సంబంధించిన బైపోల్ ఎలక్షన్కి సంబంధించి కూడా ఫోన్ ట్యాపింగ్ గురైన నేపథ్యంలో అక్టోబర్ 2023 నుంచి పూర్తి స్థాయిలో అంటే అక్టోబర్ 2023 నుంచి ఇక 30వ తేదీ వరకు ఈ నెల 30వ తేదీ వరకు సంబంధించి కూడా పూర్తిగా ఆ డేటాను రీట్రైవ్ చేస్తూ ఉన్నారు. దాంట్లో ప్రభాకర్ రావుకి సంబంధించి కూడా 2023కి సంబంధించి కావచ్చు, దుబ్బాక సంబంధించి అలాగే హుజురాబాద్ మునుగోడు ఉప ఎన్నికలకు సంబంధించి కూడా ఎవరెవరితో సంప్రదింపులు జరిపాడు, ఎవరెవరితో ఫోన్లలో మాట్లాడాలి, వీటన్నిటికి సంబంధించి కూడా రీట్రైవ్ చేస్తాను. దాంట్లో కీలకంగా ఇప్పటికే 618 ఫోన్ నెంబర్లకు సంబంధించి కూడా డేటా దొరికింది. ఇక మరోవైపు హార్డ్ డిస్క్ సంబంధించి కావచ్చు, అంటే ఎన్నికల ముందు ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో దాని తర్వాత అదే రోజు కీలక పరిణామం చోటు చేసుకుని ఇక హార్డ్ డిస్క్ సంబంధించి కావచ్చు, ఏదైతే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి కూడా హార్డ్ డిస్కులు ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి కూడా పూర్తిగా ఆధారాలు దాంట్లో ఉన్నాయి. ఎవరెవరు ఫోన్ ట్యాపింగ్ చేయవలసి వచ్చింది, ఎవరికి ఫోన్ ట్యాపింగ్ చేశారు, ఎవరెవరితో ఎవరు మాట్లాడారనుకుంటే పూర్తిగా హార్డ్ డిస్క్లో నిక్షిప్తమైన సమాచారాన్ని ధ్వంసం చేయడం జరిగింది. ధ్వంసం చేయడమే కాకుండా మూసీ నదిలోకి సంబంధించి కూడా ఈ హార్డ్ డిస్క్లను ప్రభాకర్ రావుకి సంబంధించిన వాళ్ళు ఏదైతే మూసీ నదిలో వేయడం జరిగింది. అంటే పూర్తి స్థాయిలో హార్డ్ డిస్క్లో ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి కూడా పూర్తి నిక్షిప్తంగా హార్డ్ డిస్క్లో ఉన్నది. వాటన్నిటికీ సంబంధించి కూడా ఇప్పుడు కీలకంగా ల్యాప్టాప్, ఫోను, ప్రభాకర్ రావుకి సంబంధించి కూడా ల్యాప్టాప్, ఆ ఫోన్లో కూడా పూర్తి స్థాయిలో కీలకమైన ఆధారాలు లభించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రణీత్ రావు కావచ్చు, భుజంగరావు అలాగే రాధాకృష్ణ రావుల ఫోన్కి సంబంధించిన డేటా ఆధారంగా ఇప్పుడు విచారణ కొనసాగుతూ ఉన్నది. దీంట్లో ప్రభాకర్ రావుకి సంబంధించి కూడా ఈరోజు సీజ్ చేయడం జరిగింది. రేపు మరోసారి ప్రభాకర్ రావుని సిట్ అధికారులు విచారణకు చేస్తూ ఉన్నారు. రేపుకు సంబంధించి కూడా ఆ ఫోన్ ట్యాప్లో అలాగే ఫోన్లో ల్యాప్టాప్లో సంబంధించి కూడా ఏ విధమైన ఆధారాలు లభిస్తూ ఉన్నాయి, ఏ విధంగా ఫోన్ నెంబర్లకు సంబంధించిన డాటా ఆధారంగా కూడా రేపు ఆయనను విచారణ చేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా ఈ రెండు ఏదైతే ల్యాప్టాప్, ఫోన్లో కూడా కీలకమైన ఆధారాలు లభించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికే FLSకి సంబంధించిన ఏదైతే ఆ ల్యాబ్కి పంపడం జరిగింది. ఆ డేటా ఆధారంగా కూడా పూర్తిగా ఎవరెవరితో మాట్లాడాడు, ఈ ఎన్నికల
ముందు నుంచి ఎన్నికల తర్వాత వరకు చివరి వరకు ఏదైతే హార్డ్ డిస్కులు ధ్వంసం చేసేంత వరకు ఏదైతే ప్రభాకర్ రావు ఎవరెవరితో సంప్రదింపులు జరిపారు, అలాగే విదేశాల్లో ఉన్నప్పుడు ఎవరెవరితో ఇక్కడ సంబంధించిన నేతలతో మాట్లాడాడు, వీటన్నిటి అంశాలపైన కూడా ల్యాబ్కి సంబంధించిన ఏదైతే ఎఫ్ఎల్ఎస్కి సంబంధించిన ల్యాబ్ డేటా ఆధారంగా కూడా రేపు విచారణ జరగబోతున్నది. ఇప్పుడు కీలక పరిణామం అని చెప్పొచ్చు రాజశేఖర్. ఈ ఫోన్ ట్యాప్ ఏదైతే ల్యాప్టాప్ అలాగే ఈ ఫోన్కి సంబంధించిన సీజ్ చేయడంతో కూడా కీలకంగా విచారణలో కీలక పరిణామం అని చెప్పొచ్చు. ఇక రేపు సంబంధించి కూడా కీలకంగా ఈ ఆధారాలతో రేపు సిట్ అధికారులు